అదే అభిమానంతో మళ్ళీ బ్యాక్ వెళ్ళాను నేను. మీకు ఇప్పుడు మారనే ఫీలింగ్ కూడా నాకు లేదు, ఎందుకంటే నా సొంత ఇంటికి వెళ్ళానే ఫీల్ నాకు ఉంది. వెలగపూడి మీ దగ్గరికి వచ్చినా, మీరు వెలగపూడి దగ్గరికి వెళ్ళినా, చేతులు పట్టుకుని ఒకరికొకరు మాట్లాడుకున్న సమయంలో ఇతను నేను ఓడించలేకపోయాను, లేకపోతే ఇతనికి నాకు రాజకీయ శత్రువు, మళ్ళీ ఇలా కలవాల్సి వస్తుందన్న ఒక్క క్షణం కూడా మీకు ఫీల్ కలలేదు? ఖచ్చితంగా ఉంటుంది, అది ఎక్కడ అది ఫీల్ ఖచ్చితంగా ఉంటుంది, ఉన్నా కూడా తప్పదు కదా. బాసు నిర్ణయం ఫైనల్, ఆయన ఆదేశించాడు, పరిస్థితులు అలా వచ్చాయి, ఇక్కడ కలిసి జర్నీ చేయడం తప్పదు. ఇప్పుడు రానున్న రోజులకి సంబంధించి ఇది మీకు కొంచెం ఇబ్బందికరమై ఉండొచ్చు. వైసీపీ కనుక రానున్న ఎన్నికల్లో గెలిస్తే మొట్టమొదటగా తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోయేది పూర్తి స్థాయిలో మీరే అనేది జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారం. మీరు ఒప్పుకుంటారా? మీకు ఒక విషయం చెప్పిన, క్యారెక్టర్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్. నేను ఈ క్యారెక్టర్ లేని మనుషులు ఏవో చెప్తా ఉంటే అవి వినాల్సిన అవసరం నాకు లేదు. నేను వైసీపీలో ఉన్నప్పుడు ఎన్నో 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 ఆఫర్లు ఇచ్చాను నాకు టీడీపీలో, నేను పార్టీ మారలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రాణం పోయినా ఇప్పుడు చెప్పారా, చిన్నది ఇవాళ వ్యతిరేకత చేయాల్సి వచ్చింది కాబట్టి వెంటనే 24 అవర్స్లో డెసిషన్ తీసుకుని పార్టీ మారిపోయా. అలాంటి సిచ్యువేషన్ ఉంటే తప్ప ఎందుకు ఇంత సడన్ గా పార్టీ మారాల్సినటువంటి పొజిషన్ అంటే మీకు అంత కానిరాని విధంగా వైసీపీ ఎందుకు తయారు? ఆ పార్టీలో రోజు రోజుకి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇలువ లేకుండా పోతూ ఉంది. ఒక పార్టీ మీటింగ్ అయితే కనీసం పార్టీ మీటింగ్ ఆహ్వానించే పరిస్థితి లేదు. ఎవరు నాయకులు వస్తున్నారు, అసలు ఎవరు పార్టీ జెండా పట్టుకున్నారు, ఎవరున్నారు అన్నటువంటి తత్వం లేకుండా ఆ పార్టీ రన్ అవుతూ ఉంది. ఇవాళ పార్టీ జెండా పట్టుకుని మోసిన ప్రతి కార్యకర్త బాధపడుతూ ఉన్నారు, ఎందుకు ఇక్కడ ఉన్నామని. అలాంటి సిచ్యువేషన్స్ ఇవాళ ఆ పార్టీలో ఉన్నాయి. నాలాంటి వాళ్ళు చాలామంది నా మిత్రులు ఇవాళ, ఉదాహరణకి నేను పార్టీలో జాయిన్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాను. ఇటు జనసేన నుంచి అవకాశాలు లేవు, వద్దని వేస్తామన్నారు, పెద్ద నాయకులు ఎవరు వద్దు, ఓటర్స్ జాయిన్ చేయమన్నారు. ఇటు టీడీపీకి ట్రై చేశారు, చాలామంది టీడీపీ దగ్గర కూడా పంపించారు, వాళ్ళు తీసుకోవట్లేదు. సో ఇక్కడ పెద్ద నాయకులు పదవులు ఆశించే వాళ్ళు కానీ పెద్ద పెద్ద నాయకులు మనకు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాదాపు 50 మంది వరకు నేను రిఫర్ చేశాను, ఇదిగో ఇలా తీసుకోండి ఇలా తీసుకోండి ఇలా వస్తాను అంటే తీసుకోవట్లేదు. మనకు ఉన్న వాళ్ళు చాలు, ప్రస్తుతం మనం ఏం చేయలేము, ఎవరికి హెల్ప్ చేయలేము అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. సో ఆ ప్రాసెస్లో పెద్ద నాయకులు తీసుకోలేకపోతా ఉన్నాం. మీరు జనసేనలోకి వచ్చేటప్పుడు కూడా ఇట్లాంటి హామీ ఏదో మీకు ఇచ్చే ఉంటారు కదా? నేనేం హామీ తీసుకోకుండానే పార్టీలో 24 అవర్స్లో డిసైడ్ అయ్యాము, పార్టీ మారిపోయాము. ఆయనే పిలిచి మీరు పార్టీ, మీ అవసరం ఉంది పార్టీకి, సో ఖచ్చితంగా మిమ్మల్ని పార్టీ ప్రెసిడెంట్గా పెడతానని చెప్పేసి నాకు పవన్ కళ్యాణ్ గారే పిలిచే అవకాశం ఇచ్చారు. నేను చాలాసార్లు దాదాపు 8 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్ చేశాను, నాకు అవసరం లేదు అనుకున్నా నేను. కానీ నువ్వు పార్టీని బలోపేతం చేయాలి కాబట్టి నువ్వు అక్కడ ఖచ్చితంగా ఉండాలనేది మా ఉద్దేశం, నువ్వు ఉండని చెప్పడం జరిగింది. దానికోసం నేను ఇవాళ మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ తీసుకొని ఈ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోజుకి ఓటర్స్ని కంటిన్యూగా నేను జాయిన్ చేసుకుంటూ పోతూ ఉన్నా. రానున్న రోజుల్లో కూడా నేను 100% ఇంకా ఈ పార్టీని నెంబర్ 1 పొజిషన్ ఈ 98 వార్డుల్లో ఖచ్చితంగా చేస్తాను. నాయకులు తీసుకుంటే ఎవరికి ఎప్పుడు నాయకులు మీరు వచ్చేటప్పుడు కూడా అన్నారు, ఛాలెంజ్ చేశారు, నేను ఇవాళ పిలిపిస్తే దాదాపుగా 20 మంది